బర్డ్ ఫ్లూ మరోసారి వణికిస్తోంది. మరోసారి పంజా విసిరిన ఈ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తమిళనాడులో పంజా విసిరిన ఈ మాయదారి మహమ్మారి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తోంది. ఎక్కడ పడితే అక్కడ కాకులు గుంపులుగా చనిపోయి కనిపించడంతో రంగంలోకి దిగిన యంత్రాంగం ఈ వైరస్ వ్యాప్తి వేగంగా పసిగట్టింది. ఆ మరణించిన కాకుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ ప్రాథమికంగా పక్షులకు సోకినప్పటికీ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోడిగుడ్లను తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు బర్డ్ ఫ్లూ నివారణకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితిలో చనిపోయిన పక్షుల్ని తాకవద్దని, వాటిని చేతులతో పట్టుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. చనిపోయిన పక్షులు కనిపించినా వెంటనే స్థానిక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కు సమాచారం అందించాలని సూచించింది. ఇక చికెన్ తినే ముందు దాన్ని బాగా ఉడికించాలని, అప్పుడే అందులో ఉన్న వైరస్ చనిపోతుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పక్షులు చనిపోతే వాటిని కనీసం 5 అడుగుల లోతులో పూడ్చిపెట్టాలని, వాటిని ఎట్టి పరిస్థితిలో వండి తినకూడదన్నారు.